వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల బొర్రాకార్ పర్యాటక ప్రాంతంలో జిల్లా అధికార ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఎంపీడీఓ ఏవివి కుమార్, ఏటీడబ్ల్యూ వెంకటరమణ, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కిలో బాలాజీ మాట్లాడుతూ యోగాలో శారీరక ఆరోగ్య, శ్వాస పద్ధతులు, ధ్యానాన్ని ఏకీకృతం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుందని, యోగా మనిషికి ఆరోగ్యకరంగా, భౌతికంగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి అనంతగిరి మండల అధికారులు, వివిధ శాఖల కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు, అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం, ఎంపీ గుమ్మ జారాని, మండల ఎంపీపీ నీలవేణి, జెడ్పీటీసీ గంగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మనకి అందరికీ తెలుసు ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యాము అని. సో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నెల అంటే మే 21 నుంచి జూన్ 21 వరకు ఈ యోగా ఆంధ్ర కాన్సెప్ట్లో యోగా చేయడం జరుగుతుంది. మనకి జూన్ 21 అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం అని సెలబ్రేట్ చేస్తాము. సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రపంచం మొత్తం ఇప్పుడు జరుగుతుంది. సో అది మన ఇండియా నుంచి, అంటే యోగా అని ఈ ఒక ఆర్ట్ అనేది మన ఇండియా నుంచి చెప్పి ఈ యోగా ప్రాక్టీస్ అనేది రెగ్యులర్గా చేయాలి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ. గౌరవ ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను యోగాసన కార్యక్రమం సందర్భంగా. ఈరోజు యోగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పిఓ గారికి, అలాగే జేపీ గారికి, అరకు శాసనసభ్యుల గారికి అందరికీ నా నమస్కారాలు. ఇంకా యోగా కార్యక్రమం అనేసరికి ఇంతమంది ఉద్యోగస్తులైతేనేమి, ప్రజలైతేనేమి ఇక్కడికి శ్రద్ధ వహించి వచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలని మీ అందరికీ కూడా. యోగా అనేది మన నరేంద్ర మోడీ గారు ప్రత్యేక వస్తున్నారా? ఎంతసేపు? 5 minutes. ఓకే ఓకే, ఇంకా దగ్గరలో వచ్చేసారటండి. ఓకేనండి. యోగా దినాలను పురస్కరించుకుని మన గౌరవ పిఓ గారు మరి యోగా యొక్క ప్రాముఖ్యత యోగా. సో అది ఎందుకు చేయాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏవి, అవన్నీ ఒకసారి అంటే ప్రపంచం మొత్తంకి మన ఇండియా నుంచి చూపించారు. సో ఈ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనకి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వైజాగ్ వచ్చి అక్కడ ఈ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ఇది జస్ట్ ఒక రోజు మాత్రమే కాకుండా కంప్లీట్ ఈ 1 month యోగా గురించి ఇంపార్టెన్స్ అందరికీ తెలియపరచాలి. అండ్ ఆ యోగా చేస్తే మన శారీరక అండ్ మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అని ఇవన్నీ చెప్పడానికి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. సో లాస్ట్ ఐ థింక్ 1 week నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్లో ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏమేమి ఉన్నాయో అక్కడ కూడా ఈ యోగా ప్రోగ్రామ్ పెట్టి అందరికీ దీనివల్ల 2 ఇంపార్టెన్స్ ఉంటాయి. ఒకటి, యోగా ఇంపార్టెన్స్ కూడా అందరికీ తెలుస్తుంది. అట్ ద మీన్ టైం మనకి ఇప్పుడు టూరిస్ట్ డెస్టినేషన్ అని ఏముంటుందో, అంటే ఇవన్నీ మనం ప్రాపర్గా మీడియాలో కవర్ చేసి మనం పబ్లిష్ చేసిస్తే టూరిజం ఫుట్ఫాల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, టూరిజం డెస్టినేషన్ కూడా డెవలప్ అవుతుంది అని ఈ టూరిస్ట్ డెస్టినేషన్ని మనం సెలెక్ట్ చేస్తాము.
ఆల్రెడీ బొర్రా కేవ్స్ అన్నది ప్రపంచం మొత్తం ఒక ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా ఉంది. ఇది ఎలా మనము సస్టైనబుల్గా అంటే రెస్పాన్సిబుల్గా మనము టూరిస్ట్ ప్లేస్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి అంటే ఓవరాల్ ఐఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. బట్ అది రెస్పాన్సిబుల్గా మనం అది మెయింటైన్ చేయట్లేదు. అంటే కొంతమంది ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాలా చెత్తలు ఇదన్నీ ఉంటుంది. సో ఇదన్నీ అక్కడే పెట్టకుండా ప్రాపర్గా అంటే మనం అది వేస్ట్ జనరేట్ అవుతాయి, డస్ట్బిన్లో పెట్టాలి. సో ఇలా ప్రాపర్గా దీని గురించి కూడా అవగాహన ఇవ్వాలి. తర్వాత యోగా చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏజ్లో మన ఏజ్లో మనం అందరూ బాగుంటాం. బట్ కొంచెం 40+ అయిన తర్వాత జాయింట్ పెయిన్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా వస్తుంది. సో ఈ యోగా అంటే పెద్ద పెద్ద ఆసనాలు కాకుండా చిన్న ఆసనాలు, ప్రాణాయామాలు, ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే మనకి ఈ లంగ్ కెపాసిటీ అన్నది ఇప్పుడు ఈ దగ్గు ఇవన్నీ ఏమేమి వస్తుంటుందో ఎస్పెషల్లీ కోల్డ్ వెదర్ అండ్ వింటర్ సీజన్లో అదన్నీ తగ్గుతుంది. సో అందరూ అంటే మీరు ఇక్కడ ఎవరెవరు వచ్చారో అందరూ ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది చెప్పి అట్లీస్ట్ డైలీ ఒక 10 minutes మీరు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా చేయడం మొదలు పెడితే అది లాంగ్ టర్మ్లో ఎక్కువ ఇది ఉంటుంది. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. సో దానికోసం ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాము. సో అందరూ దీనికి పార్టిసిపేట్ అయ్యి ఇది ఒక రోజు మాత్రమే కాకుండా డైలీ ఇది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది చేస్తే మీకు ఇది జస్ట్ ఇన్స్టెంట్ కాదు, ఓవర్ అ పీరియడ్ ఒక 1 month 2 monthsలో మీకు ఇంప్రూవ్మెంట్ కూడా తెలుస్తుంది అని చెప్తూ సో అందరూ ఇప్పుడు గ్యాదర్ అయ్యారు. సో వీల్ స్టార్ట్ ద యోగా. అండ్ ఇక్కడ మా ప్రోగ్రామ్కి ఆనరబుల్ అరకు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. సో విల్ వెల్కమ్ అరకు ఎమ్మెల్యే గారు. సో ఆల్ ద పార్టిసిపెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు ఎవరెవరు ఉన్నారు చిన్నతనంలోనే అంటే పాఠశాలలో ఎక్కువగా సూర్య నమస్కారాలు పేరుతో దీన్ని చేయడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇది ఈరోజు ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ కూడా మీ గ్రామాల్లో జరుగుతుంది, మండలంలో జరుగుతుంది, ప్రతి ఒక్క పంచాయతీకి, ప్రతి ఒక్క అధికార ఆఫీసులో అన్ని టైంలో జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనండి. యోగా మీద అవగాహన ముఖ్యంగా ప్రజలకి విలేజ్ లెవెల్లో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అయితే సమయభావం అవుతుంది, పెద్దలు ఉన్నారు, అందరూ మాట్లాడాలంటే ముగిస్తూ సెలవు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడాల్సిందిగా సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని ముగిస్తుంది. ఈరోజు మరి యోగా కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ కేసీ గారికి, అలాగే ఎంపీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉద్యోగస్తులకు, ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి యోగా యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే యోగా అనేటటువంటిది మనం అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు కూడా చేయొచ్చు. కాకపోతే చిన్నతనం నుంచే చేసినట్లయితే శరీర ఆకృతి పెరగడానికి కానీ, జ్ఞాన సంపత్తికి కానీ, లేదనుకుంటే 2 చేతులు జోడించేసి ప్రణామాలు ఉంటారు. ఓం నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ 11వ అంతర్జాతీయ యోగా గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు అందరికీ కూడా మరి జేసీ గారికి, ఈఓ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు గారికి, అదేవిధంగా ఎంపీ శ్రీ నారాయణ గారికి, మిగతా అనాధికారులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటిగా కార్యక్రమం ప్రారంభించే ముందు యోగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధ్యానం అన్నారు. ధ్యానం అనేటటువంటి చేయడం వల్ల ఏంటంటే మనసులో ఉన్నటువంటి మొత్తం కూడా ఉన్నటువంటి కర్మాన్ని కూడా చక్కగా పోయి మంచిని మనం
మృత్యోపా అమృతంగమయా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. గ్రామ స్థాయిలో చిన్నపిల్లలు అంటే మన చిన్నపిల్లలు మన ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లల్ని దీన్ని అలవర్చుకునేటటువంటి విధానాన్ని అవలంబించినట్లయితే భవిష్యత్తులో భావితరాలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీకు 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళండి. ఓకే సూపర్, చాలా బాగా చేశారు. ఓకే నా నెక్స్ట్ అండ్ నెక్స్ట్. ఓకే తర్వాత ఇంకా మీ యొక్క అర్థ చక్రాసనం చేస్తామండి. ఇంకా అంటే రెండు కాళ్ళను వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే అందుబాటు డిస్టెన్స్ లో పెట్టుకొని ఈ కొద్దిగా ఒక రెండు అడుగు డిస్టెన్స్ లో పెట్టుకోవాలి. మీ చేతుల్ని నడుము దగ్గర పట్టుకొని మీ యొక్క కుడి కాలుని ఎడం కాలు ముడుకు దగ్గర పెట్టగలిగి రెండు చేతుల్ని పైకి దండం పెట్టినట్టుగా పెట్టవలసిందిగా కోరుతున్నాం. కుడి కాలుని ఎడం కాలు ముడుగు దగ్గర ఆనించి బ్యాలెన్స్ చేసి ఒక్కసారి ఈ ఆసనం చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి పొజిషన్ లో మళ్ళీ వచ్చేయాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక్కసారి ఇప్పుడు ఎడం కాలు కుడి కాలు దగ్గర నవ్వద్దండి, నొప్పి వస్తుంది. కొంచెం సీరియస్ గా చేయాలి. నెక్స్ట్ మళ్ళీ రెండోసారి మళ్ళీ సేమ్ పొజిషన్. మీరు ఎంత కూర్చోగలిగితే అంతే, పూర్తిగా అని కాదు. నవ్వద్దు, పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. దయచేసి నవ్వకండి, సీరియస్ గా మాట్లాడకండి. ఓకే పొజిషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంతే. సేమ్ ఆసనం పొజిషన్ మారిస్తే సరిపోతుంది. దాన్ని కాళ్ళని పట్టుకోవాలి. ఓకే స్లోగా పొజిషన్ లోకి వచ్చేయండి. స్లోలీ జస్ట్ రిలాక్స్. ఏమైనా కొద్దిగా నొప్పిగా ఉన్నాడు మళ్ళీ స్లోగా కళ్ళు తెరిచి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ మీ యొక్క చేతుల్ని పైకి లేపి కొద్దిగా జాగ్రత్తగా అక్కడ మాత్రం వేయండి. అప్ అండ్ డౌన్ ఉన్న దగ్గర చేయొద్దు. ఒకసారి మీరు మఠం ఎలా వేయగలిగితే అలాగే వేయండి. పద్మాసనంలోకే వెళ్ళగలిగితే బెటర్. ఒకసారి మీ చూపుడు వేళ్ళని గురువు గారు పెట్టుకున్నట్టుగా చూసి మీ ముడుగు దగ్గర ఆ రకంగా పెట్టుకోండి. మరొక్కసారి మీరు కళ్ళు మూసి గట్టిగా ఓంకార శబ్దం చేయాలి. ఓకే రిలాక్స్. నెక్స్ట్
Okay, deep inhale. Om Sarvesam Swasti Bhavatu. Om Sarvesam Shanti Bhavatu. Om Sarvesam Purnam Bhavatu. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. Om Namaha Loka. ఆసక్తం చేయకండి. వెంటనే ఈ క్షణమే అందరూ యోగాంధ్ర 2025 రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. అంతే కదా. మరి ముఖ్యంగా వెనుక దయచేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడాను యోగాంధ్ర 2025 చేయడానికి కారణమైనటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అరకువేలి శాసనసభ్యులు మత్స్యలింగం గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు మన ఎంపీపీ నీలవేణి గారికి, ముఖ్యంగా విచ్చేసినటువంటి ఆయా డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులు, అనధికారులు, ఆయా శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఈ యొక్క యోగ దినోత్సవాన్ని హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యోగ దినోత్సవం చాలా ఉపయోగకరంగా, మన ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కారణం ఏంటంటే యోగా అనేది మనిషికి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఇది అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహకరిస్తుంది. కనుక ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ యోగా కార్యక్రమం అనేది నిర్వహించాలి, చేయాలి. అయితే మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు నిర్వహించబోయేటటువంటి ఈ యోగా కార్యక్రమానికి అందరూ కూడా సుముఖత చూపించి మరి వారి ఆరోగ్య రీత్యా అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ గా ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ కార్యక్రమం ఇంత చక్కగా సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆకాంక్షలు విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ ఈ కార్యక్రమం బొర్రా కేవ్స్ దగ్గర జరగడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తను నిత్యముంటూ తను నడిపిస్తున్నటువంటి మా ఎంపీడీఓ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమం బొర్రా కేవ్స్లో జరగడానికి అక్కడ ఉన్నటువంటి టూరిజం శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా సహకరించినందుకు వాళ్ళకి, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారికి, అలాగే ఐటీడీఏ పిఓ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా యోగా దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు అలాగే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు యోగా అనేది కొంతమందిదే కాదు, ప్రతి ఒక్కరు జీవన శైలిలో మార్పు రావడానికి, వారి యొక్క ఆరోగ్యము మెరుగుపడడానికి శారీరకంగాను మానసికంగాను దైవికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మంచిగా ఉండి ఆరోగ్యపరంగా ఉండడానికి అందరికీ సహకరిస్తుందని ఈ నెల నుండి వచ్చే నెల 21వ తారీఖు వరకు జరిగేటట్టుగా చేసి ఇది ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలు నిత్యము దీన్ని అనుసరించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించుకొనడానికి వీలయ్యేలాగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అదే ప్రచారంలో భాగంగా మన బొర్రా కేవ్స్లో ఈరోజు సుమారు 1000 మందితో ఈ కార్యక్రమం చేపట్టి దిగ్విజయం చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని శాఖల మండల అధికారులకి, వాళ్ళ సిబ్బందికి, ముఖ్యంగా ప్రజలు
ఈ పర్యాటకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మన దేశ ప్రధాని గారి ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మే నెల 21 నుంచి జూన్ నెల 21 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే డేస్గా నెల రోజులు కూడా నిర్వహించమని మనకి పైనుంచి ఆదేశాలు రావడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలోను, డివిజన్లోను, మండలంలోను, మరి గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా అన్నీ కూడా రోజువారీ యోగా సంబంధించి అందరూ కూడా ప్రజలందరికీ కూడా యోగా అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల ఆరోగ్యం ఎలా ఉండాలి అని మన దినచర్యలో భాగంగానే అందరికీ ప్రజలకు అవేర్నెస్ కలిగించి చేయించే విధంగా ఈ నెల రోజుల కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు అంటే టూరిస్ట్ డెస్టినేషన్లో కూడా చేయమని మనకు కూడా ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం ఈ రోజు మొట్టమొదటిసారిగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్రా కేవ్స్ దగ్గర ఈ రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేపట్టడం జరిగింది. ఈ విజయానికి అందరూ కూడా మన రాష్ట్ర మన మండల స్థాయి అధికారులందరూ కూడా కృషి ఫలితంగా, ఇక్కడ అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కృషి ఫలితంగా అందరి యొక్క ఈ సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన గౌరవ అరకు వ్యాలీ శాసనసభ్యులు బేగం బచ్చలింగం గారు, అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ అల్లూరు సీతారాం జిల్లా వారు, అలాగే గౌరవ మన సబ్ కలెక్టర్ పాడేరు వారు, అలాగే గౌరవ ఎంపీపీ నీలవేణి గారు కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం సుమారు దగ్గర 1000 మంది హాజరయ్యి విజయవంతం చేశారు. ఈ విజయవంతం కారకులైన ప్రతి ఒక్కరికి మండలం తరపున మన ముఖ్యంగా మా కోఆపరేట్ చేసిన ఏటీడబ్ల్యూ వెంకటరమణ గారికి, మన ఎంఈఓ గారు బాలాజీ గారికి, అలాగే ప్రతి సిడిపిఓ గారికి, మెడికల్ డిపార్ట్మెంట్కి, ఐసీడీఎస్కి, ఎన్ఆర్జీఎస్కి స్టాఫ్ అందరికీ కూడా, ఎందుకంటే మొత్తం సమిష్టి కృషితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బొర్రా కేవ్స్ డెస్టినేషన్లో ఈ యోగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక మండలం తరపున ప్రజలందరికీ మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాం. థ్యాంక్ యూ ఆల్.